జనవరి 3 అర్ధరాత్రి 2 గంటలకి యుఎస్ గవర్నమెంట్ వెనిజులా పైన స్పెషల్ మిలిటరీ అటాక్ ని కండక్ట్ చేసి ఆ దేశపు ప్రెసిడెంట్ ని అతని భార్యని బంధించి యుఎస్ కి తీసుకొచ్చారు. అసలు ఒక దేశం మరొక దేశం పైన దాడి చేయడమే పెద్ద నేరం. అలాంటిది ఆ దేశపు ప్రెసిడెంట్ ని అమెరికా క్యాప్చర్ చేసింది. ఇది సడన్ గా జరిగింది కాదు. దీనికి ఆగస్ట్ నుంచి ప్లానింగ్ చేస్తున్నారు. యుఎస్ కి సంబంధించిన సిఐఏ అలాగే మరికొన్ని సీక్రెట్ ఏజెన్సీస్ కలిసి వెనిజులా ప్రెసిడెంట్ అయిన నికోలాస్ మదురో యొక్క ప్రతి కదలికని అబ్జర్వ్ చేశారు. అతను ఎక్కడుంటాడు, ఏ టైంకి ఇంటికి వెళ్తాడు, ఎంతసేపు ఉంటాడు, ఇలా ప్రతి యాక్టివిటీని ట్రాక్ చేసి డొనాల్డ్ ట్రంప్ కి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ట్రంప్ 25 డిసెంబర్న క్రిస్మస్ రోజు మిలిటరీ యాక్టివిటీని కండక్ట్ చేయమని అప్రూవల్ ఇచ్చారు. అయితే వెదర్ సరిగ్గా లేకపోవడంతో దాన్ని పోస్ట్ పోన్ చేశారు. అండ్ ఫైనల్లీ జనవరి 3న కోడ్ నేమ్ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనే పేరుతో దాదాపు 150 యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెనిజులా క్యాపిటల్ అయిన కరాకస్ కి ఎంటర్ అయ్యాయి. ఎంటర్ అవ్వగానే రేడార్స్ ని అలాగే మిలిటరీ బేసెస్ ని అటాక్ చేశాయి. ఇదే టైంలో యుఎస్ కి సంబంధించిన హెలికాప్టర్స్ కూడా కరాకస్ కి ఎంటర్ అయ్యాయి. కేవలం 30 మీటర్స్ ఎత్తులో రేడార్స్ కి కనపడకుండా ట్రావెల్ చేసి నికోలాస్ హౌస్ కి రీచ్ అయ్యాయి. ఆ ఏరియాలో ఆల్రెడీ ప్లానింగ్ ప్రకారం పవర్ కట్ చేశారు. అండ్ సైలెంట్ గా హెలికాప్టర్స్ లో నుంచి ప్రోబ్స్ ద్వారా మిలిటరీ పర్సన్స్ దిగి నికోలాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళని చూసి నికోలాస్ సేఫ్ రూమ్ లోకి పారిపోయే లోపే యుఎస్ ఆర్మీ కొన్ని నిమిషాల్లోనే అతన్ని బంధించింది. దీన్నంతా డొనాల్డ్ ట్రంప్ లైవ్ లో చూస్తున్నారు. అండ్ మార్నింగ్ అయ్యేసరికి ఈ న్యూస్ అన్ని కంట్రీస్ కి తెలిసింది. అందరిది ఒకే క్వశ్చన్, అసలు ఎందుకు ఈ పని చేసింది అండ్ అమెరికాకి ఏంటి లాభం? ట్రంప్ సపోర్టర్స్ అయితే నికోలాస్ ఒక డిక్టేటర్, అతని నుంచి ఆ దేశపు ప్రజల్ని కాపాడడానికి అలాగే డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే ఈ పని చేశారంటున్నారు. అలాగే ట్రంప్ కూడా వెనిజులా నుంచి డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుందని, దాన్ని అరికట్టడానికే ఇదే లాస్ట్ ఆప్షన్ అని మీడియాకి చెప్పారు. కానీ స్టాటిస్టిక్స్ చూస్తే ఓన్లీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ డ్రగ్స్ మాత్రమే వెనిజులా నుంచి అమెరికాకి వస్తాయి. యుఎస్ఏకి మేజర్ గా మెక్సికో అలాగే కొలంబియా నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. అయితే ట్రంప్ అలా ఎందుకు చెప్పారంటే అసలు రీజన్ మనందరికీ తెలిసిందే. ఎందుకంటే వెనిజులా దగ్గర ప్రపంచంలో ఉన్న దేశాల్లో కల్లా ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ అక్కడే ఉన్నాయి. దాదాపు 300 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్. ఇది సౌదీ అరేబియా, రష్యా అండ్ ఈవెన్ అమెరికాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ కన్నా చాలా ఎక్కువ. అండ్ ఆ ఆయిల్ కోసమే ఇదంతా చేశారని అందరికీ క్లియర్ గా అర్థమైంది. సో అమెరికా దీన్ని ఎలా పిక్చర్ చేసిందంటే 2000s కి ముందు వెనిజులాలో అమెరికన్ ఆయిల్ కంపెనీస్ చాలా హెవీగా ఇన్వెస్ట్ చేశాయి అండ్ ఆయిల్ని రిఫండ్ చేయడానికి హెవీ మిషనరీ అండ్ టెక్నాలజీని ఇచ్చారని. అయితే 2001లో వెనిజులా గవర్నమెంట్ దేశంలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అన్నిటిని నేషనలైజ్ చేసింది. అంటే ఆయిల్ కంపెనీస్ అన్ని గవర్నమెంట్ అండర్లోకి వస్తాయి. అండ్ ఇది యుఎస్ గవర్నమెంట్ ని హర్ట్ చేసింది. వెనిజులాతో ఎలాగైనా ఒక ఒప్పందం చేసుకుందామని చాలా ఇయర్స్ ప్రయత్నించారు, కానీ కుదరలేదు. సో ఫైనల్ గా చేసేదేం లేక 2019లో వెనిజులా ఆయిల్ పైన శాంక్షన్స్ వేశారు. ఈ శాంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే వరల్డ్ లో 95% ఆయిల్ పేమెంట్స్ యుఎస్ డాలర్స్ లోనే జరుగుతాయి. అండ్ యుఎస్ డాలర్స్ ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా యుఎస్ఏ బ్యాంక్స్ లో యాక్టివ్ అకౌంట్స్ ఉండాలి. కానీ వెనిజులాకి సంబంధించిన యుఎస్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు. అండ్ అలాగే వేరే దేశం కూడా అమెరికాకి ఆపోజిట్ గా వెళ్లి వెనిజులాతో ఆయిల్ కొనడానికి ధైర్యం చేయలేదు. కానీ చైనా మాత్రం కొన్ని లూప్ హోల్స్ యూజ్ చేసుకుని ఇప్పటికీ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. సో ఇప్పుడు ట్రంప్ వీళ్ళు చేసిన మిలిటరీ యాక్షన్ ని ఎలా సమర్థించారంటే, మేము ఒకప్పుడు వెనిజులాలో ఆయిల్ రిఫైనరీస్ పెట్టాం అండ్ దేశం వెల్ఫేర్ కోసం ఎంతో మనీ ఇచ్చాం. అయితే మీరు ఆయిల్ కంపెనీస్ నేషనలైజ్ చేసి వాటి నుంచి ఆయిల్ తీసుకుంటున్నారు. సో ఇండైరెక్ట్ గా యుఎస్ఏ ఆయిల్ ని దొంగతనం చేస్తున్నారు. అందుకే ఈ యాక్షన్ తీసుకున్నామన్నారు. అలాగే వెనిజులాని ఇకపై ట్రంపే రన్ చేస్తా అంటున్నారు. అండ్ యుఎస్ ఆయిల్ కంపెనీస్ వెనిజులాకి వెళ్లి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసి ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని యుఎస్ ఆయిల్ పేరుతో మార్కెట్ లో అమ్ముతామని చెప్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే వెనిజులా ప్రజలు మాత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ అక్కడ స్టాక్ మార్కెట్స్ అయితే ఒక్క రోజులోనే 100% పెరిగాయి. సాధారణంగా ఒక దేశం ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేసి వేరే దేశం వాళ్ళు ఎత్తుకుపోతే ఆ దేశం కుదేలైపోవాలి. కనీసం అటాక్ చేసిన దేశం దగ్గర నుంచి మనల్ని ఫ్యూచర్ లో ఎలా కాపాడుకోవాలో అని ఆలోచించాలి. కానీ వెనిజులా ప్రజలు మాత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి మెయిన్ రీజన్ వెనిజులాలో ఉన్న హైపర్ ఇన్ఫ్లేషన్. మనం 5%, 6% ఉంటేనే ధరలు చాలా పెరిగిపోయామంటాం, కానీ అక్కడ దాదాపుగా లాస్ట్ ఇయర్ లో 270% ఇన్ఫ్లేషన్. అండ్ మరొక మెయిన్ రీజన్ వచ్చేసరికి మెజారిటీ ప్రజలు గవర్నమెంట్ స్కీమ్స్ కి సబ్సిడీస్ కి బాగా అలవాటు పడ్డారు. సో ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ రన్ చేస్తుందంటే ఇక వాళ్ళకి టైం కి గవర్నమెంట్ స్కీమ్స్ అందుతాయి, అలాగే సబ్సిడీస్ అన్ని టైం టు టైం వస్తాయి అనుకుంటున్నారు. కానీ నిజంగా యుఎస్ఏ ఎలా చేస్తుందా అంటే చెప్పలేం. ఎందుకంటే హిస్టరీలో యుఎస్ఏ ఇలా దాడి చేసిన ప్రతి కంట్రీ లైక్ ఇరాన్, లిబియా అండ్ రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ కి లాభం లేదంటే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫైనల్ గా యుఎస్ఏ వెనిజులాలోని ఆయిల్ మొత్తాన్ని క్యాప్చర్ చేయాలని చూస్తుంది. అండ్ అందుకోసం అడ్డు రాకుండా మదురో మీద క్రిమినల్ ఛార్జెస్ వేసినా ఇంకా ఏ ఒక్క అలిగేషన్ కూడా ప్రూవ్ కాలేదు. మేబీ ఫ్యూచర్ లో ఏమైనా జరిగితే అప్డేట్ చేస్తాను. అండ్ అలాగే యుఎస్ఏ గ్రీన్లాండ్ మీద కూడా కనివేసింది, ఎందుకంటే అక్కడ ఉన్న రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కోసం.
ప్రజెంట్ యూఎస్ఏ ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కోసం చైనా మీద ఫుల్గా డిపెండ్ అయింది అండ్ దాన్ని తగ్గించుకోవడానికి గ్రీన్లాండ్ క్యాప్చర్ చేయాలని ఆలోచిస్తుంది. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మెయిన్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే విండ్ టర్బైన్స్లో యూజ్ అవుతాయి. అయితే గ్రీన్లాండ్ మరియు యూరోపియన్ యూనియన్ కూడా యూఎస్ఏ మాటలకు గట్టిగా బదులిచ్చాయి అండ్ ఇప్పుడు యూఎస్ఏ రీసెంట్గా ఇరాన్ మీద కూడా స్ట్రైక్ చేస్తామంటుంది. సో ఇంతే గాయ్స్, ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? యూఎస్ఏ ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో కమెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.